ఊర్లో ఫోన్ చేస్తారు. హలో అల్లుళ్ళు మీరా? చెప్పుర్రి. కొంచెం పొలం కాడు ఉన్నా. మరి ఏం కోయాలి? కోద్దాం రండి. మీకంటే ఎక్కువ కోద్దాం రండి. కోడిని అయితే కోడిని, లేకపోతే మేకనైతే మేకను, గొర్రెనైతే గొర్రెను. మీరైతే రారి. ఇలా పొలం కాడు ఉన్నా కొంచెం. కోయ్ 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 కోండు కోయ్ 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 ఏయ్ కోండు కోయ్ 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 ఏయ్ బండి బందూరే భయ్యా బండి. నెక్స్ట్ మెల్ అనుకోకుండా మరి ఏమైంది? మరి ఆటో ఎందుకు దొరకలేదు? ఎందుకు నడిచేస్తారు మీరు? చెప్పుర్రే. మనూరు ఆటో దొరకలేదా? మనూరు ఆటో ఎక్కగా వేరే ఆటో ఎక్కినాం. ఎందుకు ఎక్కిర్రు? గన్లు ఎందుకు ఎక్కిర్రు? ఆటో ఎక్కినప్పుడు మామ అది మన స్టేజ్ కదా దింపలేదు, వేరే స్టేజ్ కదా దింపాను. అందుకనే నచ్చుకుంటే ఓ అంతేనా? సరే సరే అయితే పని. కానీ ఇప్పుడు మన ఇంటికి పోదాం. దాన్ని పొలం కూడా కొంచెం చిన్న పని ఉంది, అది చూసుకొని వెళ్దాం ఇంటికి. చిన్న పని ఉండదు అల్లుడు, కొంచెం అది చూసుకొని వెళ్దాం. ఏం లేదు, కొంచెం నిన్న నాటేయంగా ఒక మడి బ్యాలెన్స్ ఉంటే అది గుంజేసి ఇంటికి వెళ్ళిపోదాం. అబ్బా అల్లుడు, అట్లే అల్లుడు, మీ ఇష్టమే. పండుగకి మంచిగా ఎంజాయ్ చేద్దామని అంటే నువ్వు మాత్రం పని చేపిస్తున్నావా? ఓడికి కూడా నిన్ను పోతా. అయ్యో అల్లుడు, గంటకరంకి ఎందుకు వస్తున్నావు? చిన్న పనే, మన పని మనం చేసుకుంటాం. పుష్పరాజ్ సరే పదండి, ఇంటికి వెళ్దాం ఇక. కోడి పందాలు లేవు కదా, కోడి పందాలు పందాలు పెట్టారు కానీ కోడి పందాలు అని అంటే వాళ్ళు అడగాలి. ఓన్లు పందాలు ఉంటారు వాళ్ళు 5,000 కన్నా తక్కువ తీసుకునేది బండి. సరే సరే మరి ఒకవేళ ఎవడ వచ్చి పోలీసులో వెళ్తే ఎట్లా? మన మామలేడా? गलती फिकर मत करो. अंदर वगैरह 5,000 वसूल చేస్తున్నాడు. फिकर मत करो. అయితే మన మాల తీసుకున్నాడు. మంచిగా 5,000 మరి. మంచిగా 5,000 తక్కువ తీసుకుంటే మంచి, తక్కువ తీసుకుంటే బందే. 200 200 ఇచ్చిలానుకో ఇచ్చులేదు అంతే. అక్షయ్ గారు ఏంద్ర బుక్ పట్టుకొని ఇంకా ఆడతలేడు. ఆడు పని తక్కువ వాడు ఎక్కువ వచ్చిండు ఇప్పుడు వచ్చిన బుక్ పట్టుకొని అప్పుడు రమ్మండి. $5,000 శాస్త్ర 5,000. పేరు
సన్ని 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 ఎంతనే ఆడో చెమ్మన్నదా 200 కాదు 5000 నువ్వేంద్ర చెప్పేది ఇది పైసలు లాడ్ కాదురా కోడి పందాలు అక్కడ కోడి పందాలు గెలిచినాం ఈ పైసలు మనకేగా కొంచెం పాడి మాకు ఎప్పుడు చెప్పలే మామయ్య రావా ఎప్పుడు చెప్పలేదు అల్లుళ్ళు దూరంగా ముచ్చట పెడుతున్నారు ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు మరి కోడి పందాలా మీకు గద ఇక్కడ వాళ్ళు చెప్పారు మీకు వాళ్ళు పెట్టాలని చెప్పారు కోడి పందాలు మేమే ఒక చేద్దామని అనుకున్నాం కానీ నువ్వు మాకు సహాయపడతావు మాట్లాడి సెట్ చేద్దాం తీసుకున్నాం కానీ కోళ్ళు లేవు కోళ్ళు లేదు ఎందుకు దొరికాయి కోళ్ళు ఇక్కడ పట్టాని కోళ్ళు ఉన్నాయి మనకు ఎందుకు దొరికాయి 2 కోళ్ళు పందాల కోళ్ళు ఉంటే ఎక్కడైనా దొరుకుతాయి మనకి ఇక్కడ దగ్గర మార్కెట్ కూడా ఉంటుంది మనకు కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు తీసుకొద్దాం చేద్దాం ఓకేనా నేను వెళ్ళి అయితే పర్మిషన్ తీసుకొని వస్తా మీరు రెడీ సరేనా ఓకే అంటే మీ మామ పైసలు ఇవ్వమన్నారు అరపెల్లిండు అరపెల్లిలా పైసలు లెక్క పెట్టుకో పర్మిషన్ తీసుకొస్తాడా అని ఏమో డౌటే తీసుకొస్తే పెట్టుడు లేకపోతే లేదు పైసలు అయితే తీసుకున్నాడు మామ ఏం చేస్తాడు ఇక తెలియదు ఏం ఆయనకి ఇచ్చి పంపిమన్నాడు కావచ్చు అల్లుళ్ళు ఇక్కడ ఉన్నారా మీకోసం ఎంత ఎక్కడికి వెళ్ళి చూసుకుంటా వస్తున్నా ఈ లొకేషన్ ఇక్కడ భలే వెరైటీ ఉన్నది మొత్తం ఇది కోడి పందాలకి అయితే మరి మంచిగా ఉంటుంది మరి ఇది ఓలది మరి ప్లేస్ ఇది వచ్చేసి మరి పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు రారా మరి పోలీసులు అయితే గిట్ట మరి పోలీసులు కూడా అడిగినా కానీ కాకపోతే వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు మన సైడ్ మనకు పర్మిషన్ ఎక్కువ లేదట మరి ఏమంటారు మరి పర్మిషన్ లేనిది పని అవుతుందట మరి మళ్ళీ పోలీసులు పట్టుకున్నారంటే కేసులు అంటారు మళ్ళీ అంటారు కోట్ల పైసలా నాకు వాళ్ళు ఇచ్చారు పైసలు ఓడు ఆడ తెలియకుండా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆనికి మీరు పైసలు ఎందుకు ఇచ్చారు నా పేరు చెప్తే అంటే నా పేరు చెప్తే వాళ్ళకనంటే వాళ్ళకి పైసలు ఇస్తారా మీరు ఏమన్నారు అల్లరు మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారు ఏం కదా అసలు మీరు నా కాడు 60,000 ఎట్లు ఇచ్చిర్రు ఆయన ఓడని తెలిసిందా మీరు అసలు మీరు నాకు అర్థం కాదు కానీ నేను అడుగుతా ఒక్క మాట ఆడ ఏం ఎవరో ఎవడని ఏం తెలియకుండా నాకు ఎందుకు ఇచ్చారు నాకే ఇస్తారని మీరు ఎట్లా నమ్మి ఆయనకి 60,000 ఇచ్చారు నా పేరు చెప్తున్నట్టు నాకు ఒక మాట ఫోన్ చేయొచ్చు కదా ఫోన్ చేసి అడగచ్చు కదా ఇప్పుడు 60,000 అంటే మీ పైసలేనా లేకపోతే ఇంకో వాళ్ళు ఉన్నాయా అందరి అంటే మీరు ఎందుకు అంత బాగా కడతారు పైసలు వసూలు చేసిన వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇప్పుడు మీకు ఓళ్ళు పైసలు ఇవ్వాలి ఇప్పుడు ఆ కోడి పందాలకు ఇప్పుడు 60,000 మీరు ఎట్లా కడతారు చెప్పురు ఒక మాట నువ్వే కట్టాలి 60,000 నేను ఎందుకు కడతా నాకేమన్నా ఫోన్ చేసిరా నాకేమన్నా ఇస్తా అని చెప్పారు మీరు ఓడు వచ్చినాక నాకు సంబంధం లేదు అల్లుళ్ళు మీరు నన్ను ఇలా ఇన్వాల్వ్ చేయొద్దు నన్ను అంటే నా పేరు చెప్తే మీరు ఎట్లా ఇచ్చిర్రు ఇట్లా పండుగ కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సంత మామ కోయ్ 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 కోయ్